దేవస్థానం ధర్మకర్తల మండలి జాబితాలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. ధర్మకర్తల మండలి జాబితా నుంచి డాక్టర్ సింధుశ్రీని తొలగించి ఆమె స్థానంలో శ్రీదేవిని నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. జగన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ అధినేత డాక్టర్ జగన్మోహన్ రెడ్డి భార్య డాక్టర్ సింధుశ్రీని టీడీపీ కోటాలో శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తగా తొలుత ఎంపిక చేసింది ప్రభుత్వం. డాక్టర్ సింధుశ్రీ దంపతులు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, ఫరూక్ను కలిసి ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే ఆమెకు టీడీపీలో సభ్యత్వం లేదని, ఎన్నికల్లో ఎక్కడా ప్రచారం చేయలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయానికి పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. దీంతో సింధుశ్రీకి షాక్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. వెంటనే జాబితాలో సింధుశ్రీని తొలగించి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, రజక సంఘం నేత శ్రీరాములు భార్య శ్రీదేవికి శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి జాబితాలో స్థానం కల్పించింది ప్రభుత్వం. శ్రీదేవి భర్త శ్రీరాములు టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో పనిచేస్తున్నారు. మంత్రి ఫరూక్ వర్గీయుడిగా కొనసాగుతున్నారు.